ఈ మనం ప్రస్తుతం మాట్లాడే విషయం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఈకోసిస్టమ్ డిస్టర్బ్ అవుతుందని. ప్రభుత్వం ఏముంటుందంటే ఇప్పుడు వాళ్ళు డెవలప్ చేసే ఏరియా 400 ఎకరాలు, దాన్ని కంప్లీట్గా అది వాళ్ళదే, 1 ఇంచు కూడా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కాదు అని. మేమందరూ చెప్పేది కూడా యూనివర్సిటీ హైదరాబాద్కి ఈరోజు కూడా మొదట ఇచ్చిన 2350 ఎకరాలకు ఒక రిజిస్ట్రేషన్ కానీ ఏమీ లేదు. ఓన్లీ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఏరియా అనేది ఆ యూనివర్సిటీకి ఇచ్చిన 75లో ఇచ్చిన స్థలం చుట్టూ ఒక 8 కిలోమీటర్లు ఒక కాంపౌండ్ వాల్ కట్టించినారు యూనివర్సిటీ. ఆ కాంపౌండ్ వాల్ ప్రొటెక్షన్లోనే లోపల ఉండే ఈకోసిస్టమ్ డెవలప్ అయినది. చెట్లు, అక్కడ ఉండే రకరకాలైన పక్షులు, వేరే విధమైన స్పీసీసు, జింకలు, రకరకాల జింకలు, తాబేళ్ళు, ఇవన్నీ అభివృద్ధి చెందిందంటే ఈ 50 ఏళ్లలో, ఇప్పుడు 50 ఏళ్ళు అవుతా ఉంది సుమారు, ఈ 50 ఏళ్లలో ఒక ఈకోసిస్టమ్గా తయారైంది. అంటే ఒకదానికొకటి సంబంధం ఉండే కంప్లీట్ ఇండిపెండెంట్ ఈకోసిస్టమ్గా ఉన్నది. ఇప్పుడు దాంట్లో ప్రభుత్వం 400 ఎకరాలు మేము కోర్టులో వేరే కంపెనీకి అలాట్ చేసిన దానిపైన వ్యాజ్యం చేసి కేసు వేసి దాన్ని జయించుకున్నాం కాబట్టి అది భూమి మాదని. దానిపైన మనకేమి సార్, దీనికి సంబంధించి 2004లోనే కోర్టు నుంచి డీటెయిల్స్ రావడం, 2024లోనే కోర్టు నుంచి స్టే వచ్చేసింది. అంటే ఇది ప్రభుత్వం భూమి అని. అప్పటి నుంచి మరి హెచ్సియు అంటే ముందరికి వెళ్ళలేదా? అంటే ఈ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఏం ప్రయత్నించలేదా? లేదు, ఎందుకంటే ఈ రోజుకి కూడా ముందుకెళ్ళలేదంటే ఒక నమ్మకం ముందు నుంచి. ఇప్పుడు 74లో ఇచ్చింది ఇప్పటి వరకు ఎందుకు రిజిస్ట్రేషన్ చేసుకోలేదంటే, ఒకసారి అయితే 75లో ప్రయత్నం చేసినారు. అప్పుడు మీకు రైట్స్ లేదు, అలాట్మెంట్ జరిగింది కాబట్టి అది ఒక పెద్ద డిస్ప్యూట్గా లేదు. ప్రభుత్వం కదా, ఒక ఆర్డర్ ఉన్నది, అలాట్ చేసినారు, దానిపైన వేరే ప్రైవేట్ వ్యక్తులు ఆక్యుపై చేసుకునేందుకు లేదు. అటువంటి ప్రయత్నాలు ఉంటే యూనివర్సిటీని అబ్జెక్ట్ చేస్తూ వచ్చినది. కాకపోతే ఇప్పుడు ప్రభుత్వమే మాకు ఈ 400 ఎకరాలు మాదంటే, మేము చెప్పడం అంటే ఇది 400 ఎకరాలే కాదు, మిగతా మిగిలి ఉండే 1600 ఎకరాలు కూడా ప్రభుత్వందే. కాకపోతే మా అబ్జెక్షన్ పొలం, ల్యాండ్ అని కాదు, దాంట్లో డెవలప్ అయిన ఈకోసిస్టమ్, రకరకాలైన చెట్లు, పక్షులు, జంతువులు ఇవన్నీ పెరిగినాయి అక్కడ. అండ్ అది ఈ కాలం ఒకసారి డిస్టర్బ్ చేస్తే, మీరు 400 ఎకరాలని దాన్ని చదును చేసి అక్కడ బిల్డింగ్స్ కట్టి ఇండస్ట్రీస్ పెడితే మిగతా ఎంటైర్ సిస్టమ్ డిస్ట్రాయ్ అయిపోతుంది. అంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇంక్రీజింగ్గా మనకు ఎన్విరాన్మెంట్ పైన, క్లైమేట్ చేంజ్ పైన చాలా అవగాహన వచ్చి ప్రొటెక్ట్ చేసుకునే పరిస్థితుల్లో ఇటువంటిది చేయడం చాలా ఫ్యూచర్కు మంచిది కాదని మనం మేజర్గా చేస్తాం. అంటే మన మేజర్ డిమాండ్ ఈస్ డోంట్ డిస్ట్రాయ్ ది ఎన్విరాన్మెంట్. వీఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ ప్రాపర్టీ రైట్స్, వీఆర్ బాదర్డ్ అబౌట్ ఎన్విరాన్మెంటల్ రైట్స్. సో ఒకవేళ ప్రభుత్వం ఇలాగే కొనసాగిస్తే, అంటే ఖచ్చితంగా చాలామంది ఇప్పటికే విద్యార్థులంతా ప్రొడక్షన్ చేస్తున్నారు, అంటే అక్కడ ఆందోళన చేస్తున్నారు, అయినా కూడా ప్రభుత్వం వినే పరిస్థితుల్లో లేదు. సో దాన్ని అట్లే కొనసాగిస్తుంది. ఒకవేళ అదే పరిస్థితి అట్లే కొనసాగిస్తే మీరు ఏం చేయబోతున్నారు రానున్న రోజుల్లో? యాక్చువల్గా ప్రభుత్వం ఇదే పరిస్థితిలో కొనసాగిస్తే రకరకాల ఉద్యమాలు ఉంటుంది. ఈరోజు 2 పిటిషన్స్ కోర్టులో ఉన్నది. మామూలుగా మనం ఆలోచించేదేమంటే, కనీసం కోర్టు డైరెక్టివ్ ఇస్తే ఇప్పుడు చేసింది చాలు, నిలబండి, తర్వాత చర్చల తర్వాత డిసైడ్ చేసుకోవచ్చు ఏ విధంగా అనేది మొదటిది, న్యాయస్థానాల ఇంటర్వెన్షన్. 2 ఉద్యమం చేస్తూ ఉన్న విద్యార్థులు కూడా వాళ్ళ స్ట్రాటజీని మార్చుకోవచ్చు, పెద్ద ఉద్యమంగా తయారవచ్చు. వాళ్ళు ఈ రోజు నుంచి చిప్కో మూమెంట్ లాగా మేము చెట్లని పట్టుకుంటాం, నరకనీయకుండా చేస్తామని అంటా ఉన్నారు. అది జరగచ్చు. అందువల్ల ఇప్పుడు పూర్తిగా డిస్ట్రాయ్ అయిపోయింది అనుకోండి, ఎవరు ఏం చేసేదానికి లేదు, రివైవ్ చేసేదానికి చెడ్డ పేరు అయితే వస్తుంది, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఇటువంటిది ఇంత అబ్జెక్షన్ ఉంది, ఇంత విద్యార్థులు ఉద్యమం చేస్తూ ఉన్నా కూడా నాశనం చేస్తున్నారంటే ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు.
సార్ అంటే నార్మల్గా ప్రభుత్వానికి డెవలప్మెంట్ చేయడానికి కేవలం హెచ్సియు ల్యాండ్లే ఉన్నాయా, ఇంకా బయట ఎక్కడైనా ల్యాండ్స్ లేవా అని చెప్పేసి చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. చాలా క్వశ్చన్స్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు హెచ్సియు ల్యాండ్ ఎనీ వేరే విధంగా ఎటువంటి ల్యాండ్ ఉందో అలాంటిదైతే దాంట్లో ఏమీ వన్యప్రాణులు లేకుండా చెట్లు రకరకాలు లేకుండా ఉంటే ఎవరు అబ్జెక్ట్ చేయరు. అదేదో ఇప్పుడు ముందు హెచ్సియుకి 50 ఏళ్ళకు ముందు ఇచ్చినప్పుడు ఉన్న ల్యాండ్ అయితే అది వేరేగా ఉండేది. ఇప్పుడు దానికి ఒక ప్రొటెక్షన్ చేసి 50 ఏళ్ళుగా ఒక కాంపౌండ్ బ్యాగ్ కట్టి దాన్ని చాలా కేర్ఫుల్గా లోపల పెరిగేదానికి ఎవరు ఇంటర్వ్యూన్ కాకుండా దొంగతనాలు లోకల్ జరగకుండా చేసిన దానివల్ల ఒక ఈకో సిస్టమ్ తయారైంది. అటువంటిది డిస్టర్బ్ అయితే మళ్ళీ రివైవ్ చేసేది కష్టం. వన్స్ లాస్ట్ ది హోల్ థింగ్ ఈజ్ లాస్ట్. సో అంటే రీసెంట్గా మంత్రి శ్రీధర్ బాబు గారు మాట్లాడుతూ మేము ఒక్క చెట్టును ముట్టుకోము, మేము అక్కడ ఉన్న లేక్స్కి ఎటువంటి ప్రమాదం తీసుకురాము, ఉన్న ప్లేస్లోనే దాన్ని మేము అభివృద్ధి చేసుకుంటామని చెప్పేసి అంటున్నారు. అంటే ఇప్పుడు మనం అడగడం ఏమంటే చెట్టును ముట్టుకోవడం అంటే చెట్లు ముట్టుకోవడం అయిపోతా ఉన్నది. ఇప్పుడు బుల్డోజర్ పెట్టి లెవెల్ చేస్తున్నారు, ఆపమని అడుగుతా ఉన్నాం మనము. ఒక చెట్టు అంటే ఆయన చెప్పడం ఏమంటే అక్కడ కొన్ని రాక్స్ ఉన్నాయి, చెరువు ఉన్నది, ముట్టుకోమంటే ఇప్పుడు చెట్లు ఎంత కొట్టిన తర్వాత చెరువు ఏమవుతుంది? దట్ ఇస్ పార్ట్ ఆఫ్ ది డెస్ట్రాయిడ్ కైండ్ ఆఫ్ ఈకో సిస్టమ్. మ్యూటిలేట్ అయిపోతుంది. మళ్ళీ సేమ్ ఈకో సిస్టమ్ డెవలప్ అయ్యేది కష్టం అవుతుంది. దిస్ ఈజ్ అవర్ ఆర్గ్యుమెంట్ అండ్ వీఆర్ అపీలింగ్ టు ది స్టేట్. ఇట్ ఈస్ నాట్ ల్యాండ్ డిస్ప్యూట్. ఇట్ ఈస్ నాట్ అజిటేట్ చేసే విద్యార్థులు అపోజిషన్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ చేసిన దాని వల్ల కాదు. వాళ్ళ అపోజిషన్ పార్టీలు వాళ్ళు రాజకీయం చేసుకుంటారే కానీ మనం చెప్పేది రాజకీయం కాదు, ఇది ప్రకృతికి సంబంధించిన విషయం అని చెప్తాం. హెచ్సియులోని 400 ఎకరాల భూములకు సంబంధించి రాష్ట్రంలో ఇప్పటికే పెద్ద చర్చ నడుస్తుంది. ఆ భూములు మావే అంటూ ఇటు ప్రభుత్వం ఇప్పటికే 50 జేసీబీల సహాయంతో అక్కడ ఉన్న చెట్లను తొలగించే ప్రయత్నం చేస్తుంది. కానీ అక్కడ ఉన్న విద్యార్థి సంఘాలు మరియు పర్యావరణ ప్రేమికులు మాత్రం ఆ అడవిని ప్రొటెక్ట్ చేయండి, అది అటువంటి అడవి పోతే మళ్ళీ రాదు, అటువంటి చెట్లు పోతే మళ్ళీ రావు అని చెప్పేసి ఇక్కడ ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మాట్లాడడం తెలుసుకునే ప్రయత్నం. నమస్తే మేడం. హలో అండి. ప్రభుత్వాందే భూమి అని చెప్పేసి అంటున్నారు, కానీ మీరు కోరేది ఏంటి? అక్కడ ఉన్న చెట్లను కాపాడాలని చెప్పేసి, అది నా క్వశ్చన్ అంతే. సో ఆ భూమి ఎవరిదైనా అక్కడ నేచర్ ఆల్రెడీ పెరిగి ఉంది. అక్కడ ఫారెస్ట్ వాజ్ ప్రిజర్వ్డ్ సిన్స్ 1974. ఎప్పటి నుంచి యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ అయిందో దానికి ముందు నుంచే ఫారెస్ట్ వాజ్ ప్రిజర్వ్డ్. సో ఇప్పుడు ఎవరి భూమి అయినా, టీజీఐఎస్సిదైనా యూనివర్సిటీదైనా, ఇట్ షుడ్ బి ప్రిజర్వ్డ్ బికాజ్ అక్కడ వైల్డ్ లైఫ్ ఉంది. మేము కంపేర్ చేస్తే స్పీషీస్ లిస్ట్ ఇవన్నీ కంపేర్ చేస్తే కేబీఆర్ నేషనల్ పార్క్, మృగవాణి నేషనల్ పార్క్ అన్ని స్పీషీస్ లిస్ట్ చూస్తే ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. దానికన్నా అక్కడ స్పీషీస్ కన్నా ఇక్కడ చాలా ఎక్కువ ఉన్నాయి. And 400 acres కాదు, it extends into university land full 1600 acres. animals 400 acres ఇక్కడే ఉంటాయి, అక్కడికి వెళ్ళవు అని ఉండవు కదా. సో animals ఎక్కడ 1600 అసలు అక్కడ animals లేవు, పక్షులే లేవు అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా ప్రభుత్వం. అంటే వాళ్ళు ఫొటోస్ వీడియోస్ ఎంత పెట్టినా చూడట్లేదు. ఎందుకు చూడట్లేదో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మేము ఒక్కరే చూడట్లేదు, చాలా మంది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ చుట్టూరా ఉన్న వాళ్ళు, ఫోటోగ్రఫర్స్, బర్డ్ ఫోటోగ్రఫర్స్ అందరూ అక్కడికి వెళ్ళి they have documented it. అసలు WWF వాళ్ళు NGO that works with wildlife వాళ్ళు ఒక రిపోర్ట్ చేశారు లిస్టింగ్ ఆల్ ద స్పీషీస్ ఆఫ్ animals, birds, plants, spiders, అన్నీ they have listed all the species. అన్ని లిస్ట్ రాసి పెట్టిన ఇఫ్ ద గవర్నమెంట్ ఇస్ సేయింగ్ అక్కడ ఏమీ లేవు, ఉత్తి గుంటనక్కలు ఉన్నాయి అంటే అసలు గుంటనక్కలు లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే అది ఒక్కటే లేదు. బట్ yeah, ante they need to see the media, they need to see the pictures and everything, they need to see that, or at least come and see the wildlife for yourself. మీరు రాకుండా డైరెక్ట్గా జేసీబీలు పంపించేసి కొట్టేస్తున్నారు. ఇప్పుడు ఎలాగో ఉండవు కదా, మీరు ఎలాగో కొట్టేస్తూ ఉంటే ఎలాగో అన్నీ చచ్చిపోతాయి. బట్ అదే లైక్ ఇట్స్ వెరీ హార్ట్ బ్రేకింగ్. అంటే అక్కడ ఉన్న భూములను అంటే క్లియర్ చేసేసి అక్కడ ఐటీ పార్క్ డెవలప్మెంట్ చేస్తూ అంటున్నారు. సో దానివల్ల అభివృద్ధి జరుగుతుంది, అంటే కొంతమందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉందని ఇటు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏమంటారు అసలు దీనిపైన? అంటే ఐఎమ్ నాట్ అగేన్స్ట్ డెవలప్మెంట్ ఆబ్వియస్లీ, కానీ అక్కడ ఆల్రెడీ చాలా మటుకు అభివృద్ధి అయిపోయింది. అక్కడ మీరు రోజు మార్నింగ్ 11 o'clockకి జాబ్కి వెళ్తుంటే విప్రో సర్కిల్, IDBI సర్కిల్ దగ్గర ఎంత ట్రాఫిక్ జామ్, అసలు ఆల్మోస్ట్ 1 hour అక్కడ నించాల్సి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ కూడా IT సర్కిల్ వస్తే ఎవరు ఎక్కడ వెళ్ళడానికి ఉండదు, రావడానికి ఉండదు, ఎవరు ఇక్కడ కంప్లీట్లీ ట్రాప్ అయిపోతాము. అండ్ అక్కడే కాకుండా ఇంకెక్కడైనా చేసుకోవచ్చు కదా అభివృద్ధి. ఆల్రెడీ అక్కడ IT పార్క్ ఉంది,
ఇంకో ఐటీ పార్క్ అక్కడే ఎందుకు చేసుకోవాలి? మీరు ఇంకో కొత్త ఐడియాస్ మా గురించి ఆలోచించవచ్చు కదా. ఎక్కడ ఐటీ పార్క్ ఉందో అక్కడ ఇంకో ఐటీ పార్క్ పెడితే వాట్ ఈస్ ద యూనిక్నెస్ అబౌట్ ఇట్? ఇప్పుడు వాట్ ఈస్ యూనిక్ అబౌట్ దట్ స్పేస్ ఈస్ ద గ్రీన్ లంగ్ స్పేస్. Why did this become a national news? Is because everyone cares about the green lung space. ఇప్పుడు నువ్వు ఐటీ పార్క్ చేస్తున్నావు అని నేషనల్ న్యూస్ అయితే అవ్వట్లేదు కదా. It became a national news because the people saw the videos of the deers, people saw videos of the peacocks crying. That's why it became national news. So if you're not still understanding the uniqueness of that space and you still want to continue with bulldozing your way through it, I don't understand the point of democracy. ఇప్పుడు మేము కోర్టుకి వెళ్ళాం, మా ఆర్గ్యుమెంట్స్ చాలా డీటెయిల్డ్గా సిస్టమాటిక్గా పెట్టాం ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కోర్ట్. మీరు అది కూడా కంప్లీట్గా you're not looking at the arguments that we have, you're completely destroying the evidence. This is destroying the evidence కదా. ఇప్పుడు మేము నేచర్ ప్రొటెక్ట్ చేయాలి, ఇక్కడ చాలా నేచర్ ఉంది, ఇక్కడ చాలా వైల్డ్ లైఫ్ ఉంది అని చెప్పి కోర్ట్కి చెప్పి వీ నీడ్ టు ప్రొటెక్ట్ ఇట్ అని కోర్ట్కి చెప్తే వాళ్ళు అంటే లైక్ టీజీఐఎస్సి దే కేమ్ ఇన్ ర్యాండమ్లీ ఆన్ అ హాలిడే అండ్ వచ్చి అంత బుల్డోస్ చేసేస్తున్నారు, విచ్ ఈస్ కంప్లీట్లీ. నేను ఇప్పుడు నెక్స్ట్ టైం నేను 7th కల్లా కోర్ట్కి వెళ్తే దెర్ ఇస్ నో వైల్డ్ లైఫ్, దెర్ ఇస్ నో ఫారెస్ట్ టు ఫైట్ ఫర్. సో my point is, you think of something unique, you think of some different idea for development, and this is the different idea. Development should go along with ecology and protection of nature. అంటే ఇప్పటి వరకు దాదాపుగా ఎన్ని ఎకరాల వరకు వాళ్ళు చెట్లను తొలగించడం జరిగింది అంటే మీరు చూసిన వ్యవస్థ ప్రకారం? అకార్డింగ్ టు అవర్ ఎస్టిమేట్ నిన్న 4 PM ఒక అతను ల్యాండ్స్కేప్లో స్పెషలిస్ట్ కార్తిక్ అని, అకార్డింగ్ టు హిమ్ ఒక 270 to 300 acres అయితే కట్ అయిపోయింది. బట్ ఏంటంటే నిన్న రీసెంట్గా ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు మాట్లాడుతూ అక్కడ ఉన్న లేక్స్కి ఎటువంటి ప్రమాదం ఉండదు, అక్కడ ఉన్న చెట్లకు ఎటువంటి ప్రమాదం ఉండదు, మేము కేవలం అంటే ఐటీ పార్క్స్ ఏదైతే క్రియేట్ చేస్తామో దాని వరకే చదన చేసుకుంటామని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఏమంటారు అసలు దానిపైన? అంటే అక్కడ ఉన్న లేక్స్ అంటే అక్కడ ఉన్న చెరువులు, అందులో 4 చెరువులు 5 చెరువులు ఉన్నాయి, సో వాటికి ఎటువంటి ప్రమాదం ఉండదని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఈ ఐటీ పార్క్ను డెవలప్మెంట్ చేస్తే. See, lakes can only survive with everything else around it. ఇప్పుడు ఆ లేక్స్ చుట్టుపక్కల ఉన్న మీరు చెట్టులు కట్టేసి అక్కడ వాటిపైన సర్వైవ్ అవుతున్న టర్టల్స్, స్టార్ టార్టాయిసెస్ ఇవన్నీ, ఇప్పుడు స్టార్ టార్టాయిస్ హ్యాబిటాటే లేక్స్ పక్కన అవన్నీ బుల్డోస్ చేసేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది Schedule 1 స్పీషీ, మీరు బుల్డోస్ చేసేస్తున్నారు కానీ లేక్ నేను ప్రిజర్వ్ చేస్తాను అని అంటున్నారు. అక్కడంతా సిమెంట్ కట్టేస్తున్నారు. లేక్ ఎలా ప్రిజర్వ్ అవుతుంది సిమెంట్ పెడితే? వాటర్ ఫిల్ అయ్యిందే పర్కులేషన్, మట్టి నుంచి గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవుతుంది, ఇవన్నీ అవుతాయి. బట్ మీరు అక్కడ సిమెంట్ పెట్టేస్తారు, వాటర్ పర్కులేషన్ ఉండదు. కానీ మన లేక్ అయితే లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ కోసం ప్రిజర్వ్ చేస్తున్నారు. నా ప్రకారం మీరు లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ అమ్ముకోవడానికి ప్రిజర్వ్ చేస్తున్నారు, లేక్ ప్రిజర్వేషన్ కోసం అయితే కాదు. ఇఫ్ యు ఆర్ థింకింగ్ అబౌట్ లేక్ ప్రిజర్వేషన్, యూ వుడెంట్ డూ దిస్. యూ ఆర్ థింకింగ్ అబౌట్ ఎన్వైరన్మెంట్, యూ వుడెంట్ బ్రింగ్ ద బుల్డోజర్స్. యూ వుడ్ యాక్చువల్లీ స్టాండ్ అప్ ఇన్ ద కోర్ట్ అండ్ గివ్ అస్ ప్రాపర్ ఆర్గ్యుమెంట్స్ లైక్ వీ డిడ్. మీరు అది చేయట్లేదు. యు ఆర్ జస్ట్ ట్రైయింగ్ టు destroy our evidence of life. అంటే ఇప్పుడు గత 3 రోజుల నుంచి ఇటు హెచ్సి విద్యార్థులైనా సరే ఇటు విద్యార్థి సంఘాలు చాలా కూడా అక్కడ నిరసన తెలుపుతున్నాయి. సో అయినా కూడా ప్రభుత్వం ఆగట్లేదు. సో రానున్న రోజుల్లో కూడా దానిపైన ప్రభుత్వం అట్లే కొనసాగిస్తే మీరు ఎలాంటి ఉద్యమం చేపట్టబోతున్నారు? ఐ మీన్ దానికి నాకు ఆన్సర్ లేదండి. ఇప్పుడు ఇంకో రేపటికల్లా అయితే ఫారెస్ట్ కంప్లీట్లీ డెమాలిష్ అయిపోతుంది. But we will keep fighting for the land because the animals are still there. We hope, because మమ్మల్ని అయితే అలౌ చేయట్లేదు. మమ్మల్ని చూడడానికి కూడా, ఇన్స్పెక్ట్ చేయడానికి కూడా, అసలు ఏం బ్రతికి ఉన్నాయి, ఏం చనిపోయి, ఇవి కూడా చూడడానికి దే ఆర్ నాట్ అలౌవింగ్. సో we'll just keep fighting. మేము మళ్ళీ we'll try to grow the forest, but ఇలాగా this is just bullying. అంటే వాళ్ళకు వచ్చి బుల్లీ చేసేసి హాలిడేస్ అప్పుడు they made us helpless. స్టూడెంట్స్ని కూడా అంతలాగా బ్రూటాలిటీ అవసరం లేదు. ఇప్పుడు కూడా they are being like extremely brutal with the students. Almost 500 police officers are outside the main gate. మేము as residents వెళ్ళి ఇఫ్ యూ వాంట్ టు హెల్ప్ దెమ్ అండ్ ఇన్ సాలిడారిటీ ప్రొటెస్ట్కి వాళ్ళకి సపోర్ట్ చేద్దామంటే మమ్మల్ని అలౌ చేయట్లేదు. బయట వాళ్ళు వచ్చి వీళ్ళని స్టూడెంట్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తున్నారు అని అంటున్నారు. బట్ దట్ ఈస్ నాట్ ద కేస్. వీ జస్ట్ వాంట్ టు సపోర్ట్, కానీ ఆ సపోర్ట్ కూడా చూపించట్లేదు. సో ఐ డోంట్ నో, వీల్ జస్ట్ కీప్ ఫైటింగ్. వీ జస్ట్ హోప్. ఫైనల్గా గవర్నమెంట్కి ఏం చెప్తారు ప్రభుత్వానికి?
ఈ బుల్డోసింగ్ ఆపేయండి, ప్రస్తుతానికైతే ఈ బుల్డోసింగ్ ఆపండి. బికాస్ ఎంత ఏం చేసినా ఐ డోంట్ ఈవెన్ నో ఇఫ్ దిస్ ఇస్ గోయింగ్ టు హెల్ప్. నిన్న డెప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ ఐటీ మినిస్టర్ని కలిసాం. ఆల్మోస్ట్ 5 times అడిగాను వాళ్ళని, బుల్డోసింగ్ ఆపండి అని. ఓకే చర్చిస్తాం అన్నారు. ఎంతకన్నా చర్చిస్తారు? యూ కెన్ జస్ట్ ఒక టెక్స్ట్ మెసేజ్ పెట్టి ఆపేసేయండి అని అంటే అయిపోయేది కదా మీరు. బట్ యా ఐ డోంట్. ఇంకా ఇప్పటికైతే జేసీబీస్ వెనక్కి తీసుకుని వెళ్ళిపోండి. తర్వాత ఫైట్ మనం చేసుకుందాం, పద్ధతిగా చేసుకుందాం. ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేసుకుందాం, బయోడైవర్సిటీ అసెస్మెంట్ చేసుకుందాం. వీ విల్ ప్రూవ్ టు యూ దట్ దెర్ ఇస్ అ ఫారెస్ట్, దెన్ వీ విల్ ప్రూవ్ టు యూ దట్ దిస్ షుడ్ బి అ నేషనల్ పార్క్. మీరు ఎంత కూల్ చేసినా ఆల్రెడీ వీ విల్ స్టిల్ ప్రూవ్ టు యూ దట్ దిస్ ఈస్ వర్దీ ఆఫ్ సేవింగ్. యూ గివ్ అస్ దట్ ఛాన్స్. దట్ ఈస్ ఆల్ ఐఎమ్ సేయింగ్. యూ ఆల్రెడీ టుక్ అవే 3/4 ఆఫ్ ద ఛాన్స్. 300 acres అయితే పీకేశారు. బట్ ఇంకా వీఆర్ స్టిల్ willing to fight for it. So let us fight, give us a fair chance, and yeah, we will fight for this land. థ్యాంక్ యూ. మనతో పాటు ప్రొఫెసర్ హరిగోపాల్ గారు ఉన్నారు, మాట్లాడదాం హెచ్సియు భూముల వివాదంపై. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్ ఏంటి సార్ హెచ్సియు భూముల వివాదం రోజు రోజుకి ముదిరిపోతుంది. ఒకవైపు ప్రభుత్వం ఆ భూములు మావే అంటుంది, ఇంకోవైపు పర్యావరణ ప్రేమికులు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి ఆ భూమిని ప్రొటెక్ట్ చేయాలని పోరాటం చేస్తున్నారు. ఎట్లా చూస్తారు దాని అసలు? అంటే ఇప్పుడు హైదరాబాద్ యూనివర్సిటీ రావడమే ఒక విశిష్టమైనటువంటి ఒక సంక్లిష్టమైన పరిస్థితి నుంచి వచ్చింది. 2 ఉద్యమాల యొక్క ప్రోడక్ట్ ఇది. అప్పుడు 2300 ఎకరాల భూమి ఇందిరాగాంధీ ప్రమేయంతో అప్పటి రాష్ట్ర ప్రభుత్వము హైదరాబాద్ యూనివర్సిటీకి కేటాయించారు. సో హైదరాబాద్ యూనివర్సిటీకి కేటాయించిన తర్వాత మేము దానికి కాంపౌండ్ వాల్ కట్టాం. కనుక అప్పుడు మీరు కాంపౌండ్ వాల్ వెళ్ళి చూడవచ్చు. 2300 ఎకరాల చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంది. పొరపాటు ఎక్కడ జరిగిందంటే ఈ టైటిల్ ఏదైతే భూమి టైటిల్ అది గవర్నమెంట్ నుంచి హైదరాబాద్ యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ కాదు. అంటే రిజిస్ట్రేషన్ కాలేదు, అంతే. రిజిస్ట్రేషన్ ఫార్మాలిటీ కానీ కాలేదు. రిజిస్ట్రేషన్ కాలేదు కాబట్టి లీగల్లీ స్పీకింగ్ అది ప్రభుత్వ భూమి. ఎందుకంటే మాకు పూర్తి ట్రాన్స్ఫర్ కాలేదు కనుక వాళ్ళ ప్రభుత్వ భూమి అంటున్నారు. మొత్తం హైదరాబాద్ యూనివర్సిటీ 3000 ఎకరాలు వాళ్ళ భూమి. కనుక దాని మీద ఇక్కడ క్లెయిమ్ లేదు. ఇక్కడ క్లెయిమ్ అంతా ఏమిటంటే మేము మారల్ ఓనర్స్ ఆఫ్ ది ల్యాండ్. 50 ఏళ్ళ నుంచి మేము అక్కడ ఉన్నాం. మేము కాంపౌండ్ వాల్ కట్టుకున్నాం, చదువు చెప్తున్నాం. ఒక రిచ్ నేచర్ ఉంది, ఒక పర్యావరణము సంపన్నమైన పర్యావరణం ఉంది. ఇవన్నీ కూడా విశ్వవిద్యాలయం యొక్క ఆస్తులే. అవి ఆ విధంగా ఇవి తెలంగాణ ప్రజలు, దేశ ప్రజల యొక్క ఆస్తులు. ఈ 400 ఎకరాలు ఏవైతే ఇవాళ కాంట్రవర్సీలో ఉన్నాయో, ఈ 400 ఎకరాలు మాది అని వాళ్ళు అంటున్నారు. అది మీదే. ఇక్కడ కాంట్రవర్సీ భూమి గురించి కాదు, కాంట్రవర్సీ అక్కడ ఉండే పర్యావరణాన్ని గురించి. మారల్గా కూడా ఇది హైదరాబాద్ యూనివర్సిటీ భూమి అని 50 ఏళ్ళు మేము అక్కడ ఉన్నాం కదా, ఇవాళ ప్రభుత్వం మా భూమి అనవలసిన అవసరం లేదు. కానీ ప్రభుత్వానికి మనం ఇస్తున్న సలహా ఏమిటంటే ఈ పర్యావరణాన్ని కాపాడండి. ఇది హైదరాబాద్ యొక్క అవసరము, హైదరాబాద్ ప్రజల అవసరము, వాతావరణం దృష్టి అవసరం. కాబట్టి చెట్లను అక్కడే ప్రకృతిని, జీవరాశిని ధ్వంసం చేయకండి. అంటే సార్ ఇక్కడ మెయిన్గా ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. గతంలోనే ఈ భూమి చుట్టూ ఒక రిటైనింగ్ వాల్ కట్టడం జరిగింది కదా. సో 2004లోనే అంటే 2002, 2003 ఆ ప్రాంతంలో చంద్రబాబు గారు ఆ భూమిని ఒక ప్రైవేట్ అంటే కొంత భూమిని ఒక ప్రైవేట్ కంపెనీకి ఇవ్వడం జరిగింది. సో అప్పుడు ఎందుకు క్వశ్చన్స్ రైజ్ చేయలేదు, అప్పుడెందుకు పర్యావరణం గురించి మాట్లాడలేదని చెప్పేసి? పర్యావరణం క్వశ్చన్ కాదు అది. చంద్రబాబు నాయుడు గారు భూమి ఇచ్చింది ఏదైతుందో ఎవరికి తెలియదు. అది క్లాండస్టైన్, అది టోటల్గా ఫాల్స్. అది ఆయన ఇచ్చాడు ల్యాండ్. అది హైదరాబాద్ యూనివర్సిటీకి ఇన్ఫర్మేషన్ లేదు. హైదరాబాద్ యూనివర్సిటీ ఇస్ ఏ పార్టీ. టైటిల్ వాళ్ళు ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ 400 ఎకరాలు వాడు ఆ కంపెనీ వాడికి ఇచ్చాడు. కంపెనీ రాలే కదా, వస్తే ఈ గొడవ జరిగేది. కంపెనీ ఒకవేళ హైదరాబాద్ క్యాంపస్లో అప్పుడు వస్తే ఇదే గొడవ అప్పుడు జరిగేది. కానీ అతను రాలేదు. తర్వాత అతను భూమిని ఆక్యుపై చేసుకోలేదు కనుక మాకెవరికి తెలియదు. కానీ 2003లో వచ్చిన భూమి 2006లో అప్పటి ప్రభుత్వం దాన్ని క్యాన్సిల్ చేసింది. క్యాన్సిల్ చేస్తే అతను కోర్టుకు వెళ్ళాడు, హైకోర్టుకి. హైకోర్టు 18 ఏళ్ళు తీసుకున్నది. అంటే అప్పుడున్న హెచ్సియు మనకు తెలియదు అది కేసు ఉంది. 2006లో అతను కోర్టుకు పోయాడు. అప్పుడు కూడా హైదరాబాద్ యూనివర్సిటీకి దాంట్లో పార్టీయే కాదు, ఎందుకంటే ప్రభుత్వ టైటిల్ కాబట్టి వెళ్ళి హైదరాబాద్ యూనివర్సిటీ అనేది దానికి తీసుకురాలి. కనుక హైదరాబాద్ యూనివర్సిటీ నెవర్ కేమ్ ఇన్ టు ద పిక్చర్. కనుక అది అతను కోర్టుకు వెళ్ళాడు. కోర్టు ఇది ప్రభుత్వ భూమి అన్నది, సుప్రీంకోర్టు కూడా ఇది ప్రభుత్వ భూమి అంది. ఎందుకంటే టైటిల్ ప్రభుత్వంతోనే ఉంది కాబట్టి వాళ్ళు అన్నారు.
ఇవాళ 2024లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ప్రభుత్వం ఈ భూమి మాది అంటే మేము కూడా ఇప్పటికంటున్నాం ఆ భూమి మీదే. కానీ 50 ఏళ్ళుగా మేము ఈ భూమి మీద ఉన్నాం, యూనివర్సిటీ అక్కడ ఉంది. ఈ ప్రకృతి ఏదైతుందో ఇదంతా హైదరాబాద్ దృష్టిలో భాగంగా 50 ఏళ్ళుగా ఉన్నది. ఇవాళ మీరు 50 ఏళ్ళ తర్వాత ఈ భూమి మీది కాదు అని మీరు అంటున్నారు. సరే మా భూమి మాది కాదు, కానీ అక్కడ ఉన్న ప్రకృతిని కాపాడాం కదా, అంత సంపన్నమైన ప్రకృతి ఉంది కదా, దాన్ని ఎందుకు విధ్వంసం చేయాలి? దాన్ని ధ్వంసం చేయకుండా మీరు తీసుకొని కాపాడండి, మాకేమీ అభ్యంతరం లేదు. అంటే సార్ ఒకవేళ అక్కడ ఐటీ పార్క్ డెవలప్మెంట్ చేస్తే రానున్న రోజుల్లో ఎటువంటి పరిణామాలు జరగబోతాయి అక్కడ? అంటే కష్టము. ఐటీ మీరు అక్కడనే డెవలప్ చేయాలి అంటే ముందు ఐటీ ఇండస్ట్రీస్ ఒప్పుకోవాలి, తర్వాత గొడవ జరుగుతుంది. యూనివర్సిటీ విద్యార్థులు పక్కకున్నారు, ఒక ఎడ్యుకేషన్ జరిగింది, వాడు కూడా 2 సార్లు 10 సార్లు ఆలోచిస్తారు, ఎక్కడ డిస్ప్యూట్ ఉండదు, ఎక్కడ టెన్షన్ ఉండదు అక్కడికి పోవాలని. కనుక ఇవాళ ఐటీ ఇండస్ట్రీస్ ఈ నేపథ్యం దృష్ట్యా ఉద్యమాల దృష్ట్యా 2 సార్లు ఆలోచిస్తారు, ఇక్కడ పెట్టుకోవాలి, పక్క పిల్లలు ఉన్నారు గొడవ చేస్తారని. కనుక అది ఆ ప్రభుత్వానికి మంచిది కాదు. కనుక మేము ఇస్తున్న సలహాలు కూడా ప్రభుత్వం మంచి కొరకే సలహాలు ఇస్తున్నాం, మాకు ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఇది కాంగ్రెస్ ప్రభుత్వము కొంత ప్రజాస్వామికంగా ఉంటుంది, చర్చలకు కొంత స్కోప్ ఉంది. అది కనుక ఇది ఎంత కాదన్నా కొంత ప్రజాస్వామ్య స్వభావం ఉన్న పార్టీ కాబట్టి మాలాంటి వాళ్ళు పౌర సమాజం నుంచి సలహాలు ఇస్తే కాస్త గౌరవిస్తుంది అనేటువంటి విషయంతో మేము ఇవాళ ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. ప్రభుత్వంతో వెళ్ళి మాట్లాడాం. మేము ముందు మీడియా దగ్గరికి రాలే కదా, మేము ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాం. సో అంటే సార్ ఒక విషయం ఇంతకుముందుకు మీరు మాట్లాడారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ, అప్పట్లో ఒకటి అంటే కేంద్ర శాఖ మంత్రి ఒకరు మీ దగ్గరికి వచ్చి HCU దగ్గరికి వచ్చి ఉర్దూ యూనివర్సిటీ పెట్టుకుంటామని అంటే మిమ్మల్ని పర్మిషన్ అడిగితే మీరు కాదనంటే వెళ్ళిపోయారని చెప్పేసి అన్నారు. సో అటువంటి ప్రయత్నం మళ్ళీ ఇప్పుడున్న ప్రభుత్వం మీ దగ్గర ఏమైనా చేసిందా? అట్లే కదా, ప్రభుత్వం ఒకవేళ 400 ఎకరాల భూమి కావాలని హైదరాబాద్ నుంచి అడిగి ఉంటే ఆ 400 ఎకరాలు ఎక్కడ తీసుకుంటారనేది అడిగి ఉంటే అది వేరే విషయం. కానీ ఇప్పుడు తీసుకుంటున్న 400 ఎకరాలు ఎలాంటి ల్యాండ్ అంటే అది చాలా సంపన్నమైనటువంటి వృక్ష సంపద, జీవరాశులు, వైవిధ్యము ఉన్నటువంటి సంపద. అది రేర్ స్పెషీస్ ఉన్నాయి. టార్టాయిస్ ఏదైతే కనుక్కున్నారో అది వన్ ఆఫ్ ది రేరెస్ట్ స్పెషీస్. అంత రిచ్ ఫౌనా ఫ్లోరా ఉన్న చోటికి మీరు ఈ భూమిని తీసుకోవద్దనేది మన వాదం. కాబట్టి ఇది చాలా సంపద. ఇది విశ్వవిద్యాలయం మీద మాదక, అది తెలుగు ప్రజలది, ఇది ప్రజల సంపద. ఈ ప్రజల సంపదని ఇట్లా మనము ధ్వంసం చేయడం అనేది కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు రానున్న రోజుల్లో ఒకవేళ ఈ అడవిని కనుక వాళ్ళు మొత్తం క్లీన్ చేసేస్తే రానున్న రోజుల్లో ఏమైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందా? అంటే అక్కడ ఉన్న జంతు జీవరాశులకు సంబంధించి జీవరాశులు ఇంకా అవేమి ఉండవు, ఇంకా అంత పోతుంది. ప్రకృతి అయిపోయిన తర్వాత వస్తారు, వీళ్ళు కాపాడుతామని అంటున్నారు. కానీ ఇంత వృక్ష సంపద ఉంటేనే ఆ జీవరాశులు కాపాడబడతాయి. అవంతా మొత్తం దీని మీద ఆధారపడి చెట్లని గొలగొట్టి మేము జీవరాశులను కాపాడుతాం అంటే సాధ్యమవుతుంది? అది సాధ్యమే కాదు. ప్రభుత్వం అంటున్నది మేము ఎన్విరాన్మెంట్ కాపాడుతామని, కానీ ఎన్విరాన్మెంట్ కాపాడంటే ఈ వృక్షాలని కాపాడాలి. కాపాడితే అప్పుడు ఈ జీవ సంపద కాపాడబడతా. వాళ్ళు ట్యాంక్స్, అక్కడ ఉండే చెరువులని మేము కాపాడుతామని అంటున్నారు. చెరువులను కాపాడము, తర్వాత అక్కడ ఉండేటువంటి బౌల్డర్స్ని కాపాడము, అది కాకుండా మొత్తము అడవిని కాపాడలేదు మనం అంటున్నాం. సార్ అంటే మొన్న రీసెంట్గా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ అక్కడ ఏ జంతువులు లేవు, ఏ పక్షులు లేవు, కేవలం గుంట నక్కలే అక్కడ ఉన్నారని చెప్పేసి అని అంటున్నారు. ఆయన సరే, ఆయన మాట్లాడే ఒక స్టైలు. ఇప్పుడు ముఖ్యమంత్రులు వాళ్ళ రాజకీయాల్లో మాట్లాడే భాష ఆయన అనవలసింది కాదు. మేము ఆయనకు 2 సార్లు నేను కలిసినప్పుడు చెప్పాను, మీరు భాష మార్చుకోవాలని చెప్పాను. నేను ఆయన పదవికి రాకముందు చెప్పాను, పదవి వచ్చిన తర్వాత. కానీ వాళ్ళ రాజకీయాల్లో అలా మాట్లాడడం అనేది అలవాటు అయిపోయింది, జనానికి వినడం అలవాటు అయిపోయింది. అది ఒక రకమైనటువంటి సంభాషణలాగా అయిపోయింది. ఆ కల్చరు మారాలి. అది అన్ని మొత్తం రాజకీయ పార్టీల అందరి భాష మారాలి. ఈయన ఒక్కడే కాదు, మొత్తం రాజకీయాలు మాట్లాడుకునే భాషలో మెచ్యూరిటీ ఉండాలి, పరిణతి ఉండాలి, డిగ్నిటీ ఉండాలి. కనుక భాషను అట్లా మనం ఉపయోగించడం అనేది అది వాళ్ళకే మంచిది కాదు, అది మనకు కాదు, అది వాళ్ళకే మంచిది కాదు. అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇటువంటి అంటే చాలా వరకు ఇటువంటి అడవులను కూడా ధ్వంసం చేయడం జరిగింది. సో అప్పుడు లేని పర్యావరణ ప్రేమికులు, అప్పుడు లేని మేధావులు ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారని చెప్పేసి కూడా ఒక క్వశ్చన్ అంటున్నారు. లేదు, మేము గత ప్రభుత్వాలతో కూడా పోరాడాము, బొటానికల్ గార్డెన్ గురించి పోరాడాము. ఎన్విరాన్మెంట్ ఎక్కడ డిస్టర్బ్ అయితే అక్కడ ఎన్విరాన్మెంటలిస్టులు నిరంతరంగా పోరాటం చేస్తూనే ఉన్నారు, చేయడం ఎందుకు లేదు. ఇది హైదరాబాద్ యూనివర్సిటీ అయ్యే వరకు దీనికి పబ్లిసిటీ ఎక్కువ వచ్చింది. విద్యార్థులు అక్కడ ఎడ్యుకేషన్ చేస్తున్నారు, ప్రఖ్యాతి కలిగిన విశ్వవిద్యాలయం.
కాంగ్రెస్ పార్టీ భూమిని తీసుకున్నది, ఎన్విరాన్మెంటలిస్టు బాధపడుతున్నారు, మేమందరం కూడా అయ్యో విశ్వవిద్యాలయంలో ఉండే సంపద పోతున్నది అనేది. అందుకని ఇది ఇంత ఇదైంది. కానీ ఎన్విరాన్మెంటల్ కాంట్రవర్సీ నిరంతరంగా జరుగుతున్నాయి హైదరాబాద్లో. బోల్డర్స్ గురించి చేస్తున్నారు, గార్డెన్స్ గురించి చేస్తున్నారు, చెరువుల గురించి పోరాటం చేస్తున్నారు. పోరాటాలు నిరంతరంగా జరుగుతాయి. ఏ ప్రభుత్వం అయినా కూడా ఎన్విరాన్మెంటలిస్టు పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇదేమో సాధింపే ఇది. సార్ మంత్రులతో చర్చలు జరిపారు కదా, ఏం మాట్లాడారు అసలు? అంటే కదా మాట్లాడింది ఏంటి అసలు, ఈ సంపద కాపాడండి, భూమి మీదే కానీ భూమి మాకు ఇచ్చారు, కాంపౌండ్ వాల్ ఉంది, 50 ఏళ్ళు మేము ఓనర్సు, మారల్గా మేము ఓనర్సు. వాళ్ళు ఏం చెప్పలేదు. వాళ్ళు చెప్పింది అంటే ఈ భూమి మేము సుప్రీంకోర్టు దాకా పోయింది కదా, ఈ భూమి మాది అంటే భూమి మీదే కానీ ఎన్విరాన్మెంట్ను ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత కూడా మీదే అనేది మనం చెప్పాం.